హాయ్ వివర్స్. మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము. బాలభారతి, మదర్ తెరీసా. వినండి, చెప్పండి. మన మానవ సేవే మాధవ సేవ అంటే అర్థం ఏమిటి అంటే, మనుషులకు సేవ చేస్తే అది భగవంతునికి సేవ చేసినంతకు సమానం అనమాట. సంఘ సేవ చేసినటువంటి కొంతమంది పేర్లు రాయండి. సంఘ సేవ చేసినటువంటి వారు కందుకూరి వీరేశలింగం గారు, మదర్ తెరీసా ఇలాంటి వాళ్ళు సంఘ సేవ చేశారు. నీవు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశావా? ఎవరికి చేశావు? నేను సహాయం చేశాను. రోడ్డు దాటలేని, కళ్ళు కనిపించని వారిని రోడ్డు దాటించాను. ముసలి వాళ్ళను కూడా రోడ్డు దాటించాను. ఈ విధంగా నేను వచ్చేసి అనేకమైనటువంటి సహాయం అనేటువంటి చేశాను. నీవు ఏ విధంగా తోటి వారికి సహాయం చేశావో చెప్పు. నేను నా తోటి వారికి ఈ విధంగా సహాయం చేయగలను. ఎలాగంటే వారికి అంటే బడిలో అనమాట, స్కూల్లో వచ్చేసి ఈ విధంగా సహాయం చేయగలను. వారికి ఏదైనా సందేహాలు ఉంటే వారికి చెబుతాను. పాఠశాలలు ప్రాజెక్టులు, హోంవర్క్లు లేదా క్రొత్త విషయాలు నేర్చుకోవడంలో చేయగలను, సహాయం అనేటువంటిది చేయగలను. ఏదైనా తాజా సమాచారము లేదా వార్తల గురించి తెలుసుకోవడానికి సహాయం అనేటువంటి చేస్తాను. సరదాగా మాట్లాడడానికి జోకులు లేదా కథలు చెప్పించుకోవడానికి కూడా నన్ను ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా వచ్చేసి మనము ఇతరుల తోటి విద్యార్థులతో మనము మెలగవచ్చు అనమాట. ఆలోచించండి, చెప్పండి, రాయండి అనే దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. తెరీసా అసలు పేరు ఏమిటి? తెరీసా అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షు. మదర్ తెరీసా ఎప్పుడు జన్మించారు? మదర్ తెరీసా వచ్చేసి 1910 సంవత్సరంలో ఆగస్టు 27వ తేదీన యుగోస్లేవియాలో స్కోప్జే అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. మదర్ తెరీసా తల్లిదండ్రులు ఎవరు? మదర్ తెరీసా తల్లి డ్రాన్ పైల్ బెర్నాయ్, తండ్రి పేరు నికోల్ బొజాక్షు. తెరీసా సంఘ సేవను ఎందుకు ప్రారంభించింది? దిక్కులేని వారికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఉపాధ్యాయ వృత్తిని వదిలి సంఘ సేవను ప్రారంభించింది. మోతీజీల్ అంటే అర్థం ఏమిటి? మోతీజీల్ అంటే ముత్యాల సరస్సు అని అర్థము. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ఆగ్నస్ తన పేరుని ఎందుకు మార్చుకుంది? ఆగ్నస్ 18 ఏళ్ళ వయసులో మటకన్యగా మారింది. మటకన్యగా మారుటకు ముందు పేరు మార్చుకున్నట ఆచారం అనమాట. కాబట్టి ఆగ్నస్ తెరీసాగా తన పేరును మార్చుకున్నది. నిర్మల్ శిశుభవన్ గురించి చెప్పండి. అనాథల కోసము నిర్మలా శిశుభవన్ నెలకొల్పింది. అక్కడ అనాథలకు వచ్చేసి ఆశ్రయము, ప్రేమతో కూడినటువంటి అండదండలు లభిస్తాయి. వారు సమాజానికి పనికి వచ్చేటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. చెత్త నుండి సువర్ణము తీయడం అంటే ఏమిటి? కుష్ఠవ్యాధి గ్రస్తుల కోసము ప్రేమ్ నివాస్ స్థాపించింది. ఇక్కడ వ్యాధి బారి నుండి రక్షించబడినటువంటి వారు తమ జీవనోపాధి కోసము పాటుపడతారు. వీళ్ళు వీధులలో పడి ఉన్నటువంటి ఎండు కొబ్బరి పీచును తెచ్చి రాళ్ళు, సంచులు, చాపలు తయారు చేస్తారు. దీనివలన వీధులు శుభ్రం కావడమే కాకుండా నిరుద్యోగులకు ఆధారంగా కూడా లభిస్తుంది. దీన్నే చెత్త నుండి సువర్ణం తీయడము అంటారు. మదర్కు వచ్చినటువంటి బిరుదులు, అవార్డులు రాయండి. మదర్కు ఆమె చేసినటువంటి సేవలకు గుర్తింపుగా FAO ఆహారము వ్యవసాయ సంస్థ వారు ఒక పథకాన్ని అందజేశారు. దానిపై పోషణ సరిగ్గా లేనటువంటి ఒక పసిపిల్ల వాణిని 2 చేతులు పెనవేసుకొని ఉన్నట్లుగా ఒక బొమ్మ ఒకవైపు, మదర్ తెరీసా ఒకవైపు అందించడము జరిగింది. మదర్ తెరీసా చేసినటువంటి సేవలను గుర్తించి భారత ప్రభుత్వము ఆమెకు పద్మశ్రీ, భారతరత్న వంటి బిరుదులతో, నెహ్రూ అవార్డు వంటి అవార్డులతో సత్కరించింది. 1979లో విశ్వవిఖ్యాతమైనటువంటి నోబెల్ బహుమతి కూడా ఆమెకు బహుకరించడము జరిగింది. FA వారి పథకాన్ని గురించి రాయండి. ఆకలి దప్పుల నిర్మూలనకు ఆమె చేసినటువంటి సేవలు గుర్తింపుగా వచ్చేసి FAO ఆహారం వ్యవసాయ సంస్థ వారు ఒక పథకాన్ని అందించారు. దానిపై పోషణ సరిగ్గా లేనటువంటి ఒక పసిపిల్లవాడు దాన్ని 2 చేతులు పెనవేసుకుంటున్నటువంటి బొమ్మ ఒకవైపు, మదర్ బొమ్మ మరోవైపు ముద్రించడము జరిగింది. క్రింది ఖాళీలను పూరించండి. ఆగ్నస్కు చిన్నతనం నుండే సద్బుద్ధి, దయాగుణము అలవడ్డాయి. పిల్లల కోసము అక్షరాలను నేలపై రాసింది. ఒక పాఠశాలను కలకత్తాలో ప్రారంభించింది. అనాథల కోసము నిర్మలా శిశుభవన్ నెలకొల్పింది. సరైనటువంటి సమాధానం గుర్తించి రాయండి. పాఠశాలకు ప్రక్కన ఉన్నటువంటి మురికివాడ మోతీజీల్. పాఠశాలలో మదర్ బోధించినది చరిత్ర, భూగోళము. కలకత్తాలో స్థాపించినటువంటి శరణాలయంని నిర్మల్ హృదయ్ అని అంటారు.
భాషను తెలుసుకుందాము. సంధి చేసి రాయండి. బాలిక ప్లస్ ఉన్నత, బాలికోన్నత. శరణ ప్లస్ ఆలయము, శరణాలయము. విఖ్యాతము ప్లస్ అయిన, విఖ్యాతమైన. చేయాలి ప్లస్ అని, చేయాలని. ఆహారానికి ప్లస్ అయ్యే, ఆహారానికి అయ్యే. జీవన ప్లస్ ఉపాధి, జీవనోపాధి. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాలో రాయండి. ఆమె ఉపాధ్యాయ వృత్తిని వదిలివేసింది. ఆమె అనేటువంటి సర్వనామము, వదిలివేసింది క్రియ. నీలి అంచులు గల తెల్లని ముతక చీర ధరించేది, తెల్లని విశేషణము. అక్కడ సరైనటువంటి తిండి లేక బాధపడేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ సర్వనామం. ఆగ్నస్కు చిన్నతనం నుండే సద్బుద్ధి దయాగుణము అలవడ్డాయి. ఆగ్నస్ నామవాచకము, సద్బుద్ధి దయాగుణము విశేషణము. మదర్ ప్రపంచ ప్రజల మనస్సులు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఎల్లప్పుడూ క్రియా విశేషణము. సృజనాత్మకమైనటువంటిది ఏదైనా రాయండి. నీవు చాలా తొందరగా వెళ్తూ ఉన్నావు. దారిలో ఒక వృద్ధ స్త్రీ వచ్చేసి చాలా నీరసంగా కూర్చొని కనిపించింది. అప్పుడు నీవు ఏం చేస్తావో రాయి. నేను వేగంగా బడికి వెళ్తూ ఉన్నాను. దారిలో ఒక వృద్ధురాలు చూడడానికి చాలా నీరసంగా ఉంది. నేను నా చేతిలో టిఫిన్ బాక్సు, తర్వాత వచ్చేసి మరియు మంచినీళ్ళు బాటిల్ని ఆ వృద్ధురాలకి ఇచ్చి తినమని, నీళ్లు తాగమని ఇచ్చాను. అది ఆ రోజు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమె వివరాలు తెలుసుకోవడము లేదా ఆమెను ఆసుపత్రికి తరలించడము వంటివి చేస్తాను. ఈ విధంగా నేను సహాయం అనేటువంటిది చేయగలుగుతాను. అంటే ఏ విధంగా చిన్న పిల్లవాడు కదా, ఎలా సహాయం చేస్తా అంటే ఎవరైనా నెంబర్ తీసుకోను, లేకపోతే ఎవరికైనా చెప్పి ఆ యొక్క నెంబర్ ప్రకారంగా వచ్చేసి ఆమెని వివరాలు కనుక్కొని ఆ యొక్క ఎవరికి అప్పగించాలో వారికి కరెక్ట్గా అప్పగించడం అనమాట.